అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగర శివార్లలో ఇక్కడ మట్టి కుండల తయారీదారులు సీజన్లో వారు ఏదో వాళ్ళ వ్యాపకం అనేది మట్టి కుండలు తయారీ చేసుకుంటున్న నేపథ్యం అయితే మాత్రం ఇక్కడ వెరైటీగా ఇక్కడ ఇంట్లో అలంకరణకు ఉపయోగించేటువంటి ఎద్దులు ఇటువంటివన్నీ చాలా అద్భుతంగా తయారు చేస్తూ వాళ్ళ జీవనోపాధికి వారు ఈ రకంగా చూడవచ్చు. మనం వాళ్ళ టాలెంట్ అనేది ముఖ్యంగా దీనికి ఇంకా కలర్స్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి నేపథ్యం. పూర్తిగా వారు ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శ్రీనివాసు లక్ష్మి దంపతులు వారైతే మాత్రం సీజన్ సమయంలో మట్టి కుండలు కావచ్చు ఇలాంటి వినాయకుడి విగ్రహాలు చేసుకుంటాం. మిగతా టైంలో మాకు జీవనోపాధి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేము దానికి ఆల్టర్నేట్గా ఇక్కడ ఏదైతే ఉందో విగ్రహాలు ఇంట్లో అలంకరణకి అందంగా తయారయ్యేటువంటి అలంకరణకు ఉపయోగపడేటువంటి కూడా తయారు చేస్తున్నాం. జిల్లాలో కూడా ఎవరు లేరు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అచ్చులు కూడా వారు ఓపెన్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ రకంగా అచ్చులు పోసుకొని ఎద్దుల తయారీలు కావచ్చు ఇలాంటి ఇతరత్ర ఏదైనా బొమ్మలు అద్భుతంగా తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందులో రేట్లు కూడా రీజనబుల్గా రేట్లు మేము ఇస్తున్నాం. మాకు ముఖ్యంగా జీవనం, ఎందుకంటే అన్సీజన్లో మా జీవనం సాగడానికి మేము వీటిని ఎంచుకున్నామని చెప్పేసి శ్రీనివాసు ఇద్దరు ఎవరైతే అంటే భార్యాభర్తలు లక్ష్మి ఇద్దరు చెప్తున్నటువంటి పరిస్థితులు. మరి చూడాలి ఇక్కడ వారి టాలెంట్ అనేది చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితులు. వారి కష్టపడుతూ కూడా వారి ప్రయత్నం అనేది ఎందుకంటే అన్సీజన్లో జీవనోపాధి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఏదో వ్యాపకమే మేము పెట్టుకోవాలి. అయితే మాకు తెలిసినది ఒకటే, ఎందుకంటే ఏదో విగ్రహాలు తయారు చేయడం మాకు తెలిసింది ఒకటే కాబట్టి దాంట్లోనే వెరైటీగా ఉంటుంది. ఇది కొంచెం అందరూ గృహాల్లో కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ అనంతపురం అవుట్స్కట్స్లో సోములదొడ్డి ప్రాంతంలో వీరు ఇక్కడే తయారు చేస్తూ ఇక్కడే విక్రయిస్తున్నటువంటి నేపథ్యం. మరి శ్రీనివాస్ నాయుడు ఏం చెప్తాడు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, మీరు ఈ విగ్రహాలు తయారు చేయడానికి ప్రధాన కారణం అంటే ఉపాధి గురించే మామూలుగా అయితే మేము మట్టి విగ్రహాలు చేస్తాము. నా పేరు సీనా. ముఖ్యంగా మీ ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి 10 మందికి తెలియపరిచి మా యొక్క కష్టాన్ని 10 మందికి తెలియపరిచి ఏదైనా ఆదాయం ఉపాయం ఏదైనా కావాలని కోరుకుంటున్నాము. మామూలుగా అయితే మట్టి విగ్రహాలు చేస్తాము. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఇట్లా షోకేస్ బొమ్మలు, కుండలు, ఉండీలు ఇట్లాంటివన్నీ తయారు చేసుకొని జీవనాధారం చేస్తుంటాము. ఏమేమి ఉపయోగిస్తారు ముఖ్యంగా ఇటువంటివి విగ్రహాలు తయారు చేయడం? ఎందుకంటే ఇంట్లో అందంగా తయారు చేసి ఇంట్లో పెట్టుకోవడానికి మీరు తయారు చేస్తున్నారు. స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు ఎద్దులు చేస్తున్నాము, బాగుంటాయి షోకేస్ పెట్టుకోవడానికి. మరి ఇంకొక 10 రోజుల్లో బుద్ధుడు విగ్రహం కూడా చేస్తాం. విగ్రహము షోకేస్కి బాగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతుకు కానీ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ షోకేస్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేది మా ఇది. అంటే సీజన్లో జరిగేటటువంటి ఏదైనా మట్టి కుండలు కానీ వినాయకుడి విగ్రహాలు కానీ అన్సీజన్లో మీకు జీవనోపాధి ఇబ్బంది అని ఇది తయారు చేస్తున్నాం. ఇంకా ఏం లేదు మాకు, ఇది తప్ప వేరే పని ఏది లేదు. ఇంకా మాకు ఇంకా చేసుకుంటే ఇవి చేసుకోవాలా, లేదంటే ఖాళీ ఉండాలా, వేరే అంటూ ఏం ఉపాధి అయితే లేదు. అందుకు దీంట్లో కాస్త గిస్త వస్తుందన్నట్లు మనం చేసుకుంటున్నాం. సీజన్లో అంటే మైన్ ఉంటే వినాయకుడి విగ్రహాలు మట్టి విగ్రహాలు ఇవ్వండి, మళ్ళీ ఉండీలు తయారు చేస్తాము. ఇంకా మామూలుగా వచ్చి ఇంక ఇవి ఈ టైంలో ఇంకంతే. మట్టి కుండలు కూడా చేస్తాం, చిన్నవన్నీ చేస్తాము. ఇంటి దగ్గరే వ్యాపారం చేసుకుంటాం. అది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎద్దు విగ్రహాలు చేశారు, ఇంతేనా ఇంకా దీనికి ఏమన్నా చేయాలి మేకప్? ఇంకా పెయింట్ అంతా వస్తుంది, వైట్ పెయింటే, ఓన్లీ వాటర్ ఎనామిల్ కూడా వాడము. వాటర్తోనే పెయింట్ కూడా వేస్తాము. పెయింట్ వేసిన తర్వాత ఇంకా బాగా అలంకారం బాగా లుక్ వస్తుంది విగ్రహాలు, ఈ బొమ్మలు. అది ఇప్పుడు ప్రజెంట్కి వచ్చి పిఓపి ద్వారాగా చేస్తున్నాం. ఇవి ఒకటే, ఈ షోకేస్ ఒకటే. వినాయకులు మాత్రం మట్టి విగ్రహాలే, వేరే అంటూ వాడం, ఓన్లీ మట్టివే మనం. అది సార్. ఓకే సార్. ఇద్దరు భార్యాభర్త లక్ష్మి కూడా ఉంది మనతో పాటు. ఏం చెప్తుంది అమ్మా, ఎట్లా మీరు ఈ విగ్రహాలు తయారు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే వినాయక చవితి పోతానే ఉండీలు చేస్తాము మట్టి ఉండీలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం సిటీలో అట్లా జరగాలంటే ఇబ్బంది. ఎవరు అంగిల్లో వాళ్ళు అన్నీ ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి, మాకు ఉండీలు వేసుకుండేకి లేదన్నారు. ఇవి అచ్చులు తెచ్చినాడు మోల్డింగ్. ఇవన్నీ చేసుకుంటే మనకి ఇంట్లోకి జరుగుతుంది కదా అనుకునేట్లాగా ఇవి చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు కొత్తగా చేస్తున్నారా? ఇంతకుముందు ఓన్లీ మీరు మట్టి కుండలు వినాయకుడి విగ్రహాలు చేశారు? మామూలు టైంలో అంతా మట్టి వినాయకుళ్ళు ప్లస్ ఉండీలు, దీపాల టైంలో అంతా దీపాలు కొనకచ్చుకొని అమ్ముకుంటాము. ఈ టైంలో అంతా ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తాం, మన ఇంట్లో జరగాలన్న ఇబ్బందే కదా అనేసి ఇవి
ఈ అచ్చులు అందు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మా ఇవన్నీ మీరు? సోలాపూర్ నుండి తీసుకొని వస్తాడన్న. సోలాపూర్ పోయి తీసుకొని వచ్చి బాగా మనము ఇట్లా పిండి మనం తెచ్చుకొని పిఓపి బాగా రెడీ చేసుకొని ఒక బొమ్మ తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అంటే అయిపోతుంది అంతా ఒక రోజులో అంతా ఒక హాఫ్ అన్ అవర్. అంటే బొమ్మ తయారు కావడము పెయింటింగ్ మళ్ళీ సపరేట్ పడుతుంది, అది లేట్ అవుతుంది. ఇది బాగా ఆరిన తర్వాత వేయాల పెయింటింగ్, లేదంటే అతుక్కోదు. బాగా సెట్ కావాలి, ఇది బాగా వైట్గా ఎండిపోయిన తర్వాత మనము పెయింట్ వేయాలి. అంటే ఇప్పుడు మన విగ్రహాలు ఇట్లా తయారు చేసే వాళ్ళు అనంతపురం జిల్లాలో ఇంకా ఎవరన్నా ఉన్నారు? ఉన్నారన్న. అంటే మన వరకు అయితే ఈడ ఉంటారు, మనం ఒక్కటే అని ఎట్లా చెప్తావు, ఉండేకైతే ఉంటారు. అట్లా ఒక చోట చూసే మనం గునక ఇవి చేర్చుకుంటే మనకి గునక ఉపయోగపడుతుంది కదా అనే ఇదితో తీసుకొని వచ్చాడు. ఏదైతే శ్రీనివాసు లక్ష్మి చెప్తున్నట్టు ఏదైతే మొత్తం మీద అయితే ఇటువంటి విగ్రహాలు తయారు చేస్తే మాకు జీవనోపాధి, ముఖ్యంగా సీజన్లో అయితే మాత్రం ఏదో మాకు మట్టి కుండలు కావచ్చు, లేదంటే వినాయకుడు మట్టి విగ్రహాలే మేము తయారు చేస్తాం, అసలు మిగతావి మేము తయారు చేయము. ఇటువంటి పరిస్థితుల్లోనే మాకు అన్సీజన్లో ఈ బొమ్మల తయారీ కార్యక్రమాన్ని మేము ఈ మధ్య కాలంలోనే ప్రారంభం చేసాం. ముఖ్యంగా సోలాపూరు అటువంటి నుంచి అక్కడ నుంచి అచ్చులు తెచ్చుకొని ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ బొమ్మలు తయారీ చేస్తాము అని చెప్పేసి ఈ దంపతులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మాకు జీవనోపాధి, అన్సీజన్లో జీవనోపాధి లేకనే దీన్ని, అందులో మాకు ఇది తప్ప వేరే పని రాదు కాబట్టి దీంట్లోనే మేము దీన్ని ఎన్నుకున్నాం. దీనికి మరి ముఖ్యంగా ఏదైతుందో అచ్చుల్లో వేసిన తర్వాత మరి రంగులు అద్ది బాగా అద్భుతంగా తయారు చేస్తాము అని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు అయితే మాత్రం దీనికి మాత్రం ప్లాస్టిక్ ప్యారిస్వే వాడతాము. ఇది ఎందుకంటే నీళ్ళల్లో కలపాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే మీరు ఉంచుకుంటారు కాబట్టి దీన్ని వాడుతున్నాం. లేదంటే వినాయకుడి విగ్రహాలకైతే మాత్రం ఖచ్చితంగా మట్టితోనే, మాకు స్పెషల్ ఎక్కడి నుంచో మాకు జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చి మా దగ్గర తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా మేము మట్టితోనే తయారు చేస్తామనే ఉద్దేశంతోనే చాలామంది మాకు వస్తారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ బొమ్మలు ఈ అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కన్నా ఇతర ప్రాంతాలకు కూడా మేము పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మొదలు పెట్టాం కాబట్టి ఎక్కడి నుంచి ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఈ దంపతులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం.